ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 28 ఈరోజు రాశి ఫలితాలు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9573058625. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులో పరిష్కారం చెప్పబడును. ఒక మనిషి వలన మీ జీవితంలో ఏం జరగబోతోంది, అది ముందే మీకు ఎలా తెలిసే అవకాశం ఉంటుంది? దైవశక్తి మీకు ఏం సూచిస్తుంది? ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే పరిష్కారం మీ జీవితాన్ని కాపాడే శక్తి కలిగి ఉంటుంది. ఇక ధనుసు రాశివారు అంటే మనసు చాలా స్వచ్ఛంగా ఉండే రాశివారు. ఇక ఎవరైనా బాధలో ఉంటే అస్సలే ఊరుకోరు. అబద్ధం చెప్పడం అస్సలే రాదు. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా నమ్మేస్తారు. కానీ ఇదే మీ బలహీనత. ప్రతి ఒక్కరూ మీలాంటి వాళ్ళు కాదు. ఈరోజు అదే విషయం మీకు అర్థమయ్యే రోజు. ఇక గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి అంటే, ఈరోజు మీ రాశిపై గురుగ్రహం సత్యాన్ని చూపించాలనుకుంటుంది. ఇక శని గ్రహం మీకు పరీక్ష పెట్టబోతోంది. రాహు ఒక వ్యక్తి ద్వారా మాయ చూపిస్తుంది. అందుకే ఈరోజు ఒక మనిషి వలన మీకు జరగబోయే విషయం ముందే మీకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సాధారణ రోజు కాదు, ఇది హెచ్చరిక రోజు. ఇక ముఖ్య విషయానికి వస్తే, ఒక మనిషి వల్ల మీకు జరిగేది ఏంటి? ఈరోజు మీ జీవితంలో మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, లేదా మీతో రోజు మాట్లాడే ఒక వ్యక్తి, లేదా మీరు నమ్మిన వ్యక్తి, ఆ వ్యక్తి మాటల వల్ల మీకు నష్టం రావచ్చు. అపార్థాలు కూడా కలిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక వెనుక మాట్లాడడం లేదా మీపై తప్పు అభిప్రాయాలను స్ప్రెడ్ చేయడం, ఈ విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. మీకు ఈ విధమైన సంకేతాలు కనిపిస్తాయి. మీ మాటలకు సరైన స్పందన రాకపోవడం, అప్రయోజనకంగా దూరంగా ఉండడం, అకస్మాత్తుగా కోపంగా ప్రవర్తించడం, ఇవన్నీ మాత్రం మీరు తేలిగ్గా తీసుకోకండి. ఇక మీ మనసులో జరిగే మార్పులు, ఈరోజు ధనుస్సు రాశి వారికి హఠాత్తుగా బాధ కలుగుతుంది. తెలియని భయం కూడా అనిపిస్తుంది. ఎందుకో మనసు బరువుగా ఉంది అనిపించడం, నిద్ర సరిగ్గా రాకపోవడం, ఇవి మీ ఊహలు కాదు, ఇవి దైవశక్తి సంకేతాలు. మీ అంతరాత్మ మీతో మాట్లాడుతోంది. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఉద్యోగ జీవితంలో ఎలాంటి జాగ్రత్త అవసరం? ఉద్యోగస్తులకు ఈరోజు ఎవరి ముందు మీ ప్లాన్లు చెప్పొద్దు. మీపై నమ్మకం లేని వ్యక్తితో ఎక్కువగా మాట్లాడవద్దు. మీ విజయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఒక మాట తప్పుగా బయటికి వెళ్తే పెద్ద సమస్య కూడా అవుతుంది. మౌనంగా ఉంటే అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక వ్యాపార ఆర్థిక పరిస్థితి, వ్యాపారస్తులకు భాగస్వాముల మాటలపై పూర్తిగా నమ్మకం పెట్టొద్దు. ఈరోజు కొత్త ఒప్పందాలు మాత్రం అస్సలే చేయకండి. లాభం ఆలస్యంగా వస్తుంది. ఇక డబ్బు విషయంలో అప్పులు ఇవ్వద్దు, హామీలు కూడా ఇవ్వద్దు. ఈరోజు ఆగిన పని రేపు మంచిగా జరుగుతుంది. కుటుంబంలో చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల వల్ల బాధలు కూడా వస్తాయి. ప్రేమ జీవితం, అనుమానాలు, మౌన యుద్ధం, తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి. ఈరోజు వాదనలు చెయ్యకండి, నిశ్శబ్దంగా ఉండండి. కాలమే నిజాన్ని బయట పెడుతుంది. ఇక దైవశక్తి మీతో చెప్పేది ఏంటి? ఈరోజు దైవశక్తి మీకు స్పష్టంగా చెప్తుంది. అందరినీ నమ్మొద్దు, ప్రతి మాటకు స్పందించొద్దు, మరియు ఇప్పుడు వెనక్కి తగ్గితే రేపు విజయం మీది. మీకు అన్యాయం చేసిన వారికి దైవమే సమాధానం చెబుతుంది. ఇక ఆ రోజు తప్పకుండా చేయాల్సిన పరిష్కారాలు ఏంటి? ఈరోజు రాత్రి అంటే ఈరోజు సాయంత్రం ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఓం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. పసుపు పువ్వు గురువుకు లేదా దైవానికి అర్పించండి. ఇలా చేస్తే మనసు ప్రశాంతమవుతుంది, శత్రు ప్రభావం తగ్గుతుంది, మరియు దైవ రక్షణ కూడా కలుగుతుంది. ఇక రాబోయే రోజులకు సంకేతం ఎలా? ఈరోజు కష్టంగా ఉన్నా ఇది మీకు రాబోయే మంచి రోజుల సూచన. నిజమైన వాళ్ళు ఎవరో తెలిసే సమయం. మీ జీవితం కూడా తేలికవుతుంది.
దైవం ఎప్పుడూ నిజాయితీగా ఉన్నవారిని అస్సలే విడిచిపెట్టదు. ధనుసు రాశి మిత్రులారా, ఈరోజు శాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి, దైవంపై నమ్మకం పెట్టండి. మంచి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఈ వీడియో షేర్ చేసుకోండి. మరియు రోజువారీ రాశిఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.